వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేను 15 ఎకరాల వరకు ప్యాడీ వ్యవసాయం చేశాను. ఈ అకాల వర్షానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ కోతల టైంలో ఇట్లా సికావు చేస్తే మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆఖరికి ఒక 8 ఎకరాలు కూర్చాను, ఇంకా 5-6 ఎకరాలు మిగిలింది కోత. ఆ కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోజు చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇటు కూలీలు నష్టము, ఇటు ఈ ధాన్యము ఇబ్బంది అవుతుంది. దీన్ని గమనించన్నా వాళ్ళు గవర్నమెంట్ ఎఫ్సిఐ పెట్టేసి గమనక ఆరిన సరుకును ఆరినట్టు పట్టుకెళ్తే బాగుండేది. ఆరిన సరుకును కూడా మేము దాయలేకపోతున్నాం. ఇప్పటికీ వాళ్ళు ఎఫ్సిఐ ఇంకా ఇప్పటికీ మొదలవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన ప్రభుత్వం ఏమంటారు, మీరు ఎవరికి అమ్మొద్దు అని ఒక పక్కన వార్తలలో చెప్తున్నారు. మేము మరి ఏం చేయాలి చెప్పండి. మరి ఇట్లా ఈ వాతావరణం డైలీ ఇట్లా రోజు ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే మేము ఎంతగానో ఆరిన సరుకును కూడా మేము ఆపలేం కదా. సరే కోసేదాన్ని అంటే ఇవాళ కాకపోతే రేపు కోసుకుంటాం, కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆరిన సరుకు కూడా మీరు పట్టకుండా మీరు ఎఫ్సిఐ తర్కారం చేసి ఇట్లా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే దానివల్ల మేము ఎంత నష్టపోతున్నాం. పైకేమో మేము మా ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అదని ఇదని గొప్పలు చెప్పుకోవడే తప్ప నిజంగా నాశనం చేస్తున్నారు రైతులని. ఇది సరైన పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇది మీరు ఖచ్చితంగా ఎండిన సరుకు నెంబర్ 1 మీకు బాగుంటే సరుకు పట్టుకోండి. లేదంటే మీకు మా వల్ల కాదు, మేము ఇయ్యలేము, మేము పట్టలేము అని చెప్పండి. మేము బయటకు అమ్ముకుంటాం. అదన చెప్పండి, మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.